ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా ముందుగా మనం మేషరాశి పరిస్థితి చూద్దాం. మరి వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఈ మాసం ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హ్రీంకారాసన గద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి ఎర్నడ్స్ అని కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకటి. రెండవ పాయింట్, మనకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఉగాది తర్వాత మేషరాశి వారు అత్యధికంగా లాభపడతారు. అలాగే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ లేవండి అని అనుకునేటటువంటి వాళ్ళు విదేశాలలో మరి వాళ్ళకి లే ఆఫ్లు అయ్యి చాలామంది పెద్ద పెద్ద అనుభవజ్ఞులు కూడా ఈ యొక్క ఉద్యోగాలను పోగొట్టుకున్నారు సాఫ్ట్వేర్ రంగంలో. ఇటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ ఈఎంఐలు కట్టుకోవాలి. సడన్గా ఉద్యోగం పోయేసరికి 3 లక్షల రూపాయల జాబ్ వస్తుంది కదా అని జాయిన్ అయిపోయారు. అప్పుడు బాగానే ఉంది. అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎవరికి 10 లక్షలు తక్కువ ఉండదు. కాబట్టి టఫీమని ఉద్యోగం పోయేసరికి ఒక్కసారిగా దేవుడు గుర్తొచ్చేస్తాడు వీళ్ళకి. పేద ప్రజలు గుర్తొచ్చేస్తారు. అంటే మాకు ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోవాలా, ఎలాగండి మరి ముందు పేద ప్రజలకి అవన్నీ కర్మసిద్ధాంతం చేస్తేనే కదా మనకి ఉద్యోగాలు మళ్ళీ తిరిగి రావాలి. ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి ఉద్యోగాలు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వీళ్ళకు వేసుకోవాలి. ఇక్కడ లాభములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన చిన్నా చితగా వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాల వరకు కార్పొరేట్ లెవెల్లో చేసేటటువంటి వృత్తులు, వ్యాపారాలు, కంపెనీస్ అన్నీ కూడా మంచి లాభాల బాటలోకి వెళ్తాయి. అట్లా కాకుండా వీళ్ళు సొంతంగా చేసుకోవడం వల్ల కష్టాలు వస్తాయి. ఇదే రాహు యొక్క ఎఫెక్ట్. శని వక్రించి మరి వాటితో పాటు శుక్ర, బుధ, కుజగ్రహాలన్నీ కూడా రవితో సహా మనకి ఏప్రిల్ 14వ తేదీ వరకు మీనరాశిలో ఉన్నారు. అంటే మనము బాగున్నప్పుడు 10 మంది పేదవాళ్ళకి చేయాలి. అలా అంటే ప్రతి ఒక్కళ్ళు అంటారు, ఏమండి నేను అమెరికాలో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మేము అన్నదానం చేసేస్తున్నామండి, ఆశ్రమాలకి చేసేస్తున్నాము, ఆర్ఫనైజెస్ చేసేస్తున్నాం అంటారు. కానీ వీళ్ళు లిటరల్గా చెప్పాలంటే మరి కరెక్ట్గా కన్సర్న్డ్ పర్సన్ ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి జాతకం అనేటటువంటిది చెప్పించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ కరెక్ట్ రెమెడీ చెప్తారు. అందువలన ఇక్కడేమవుతుంది, గుండె సంబంధమైనటువంటి చెస్ట్ పెయిన్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఏమండి మరి మాకు చెస్ట్ పెయిన్లు వస్తే స్టంట్లు కూడా పడతాయి. అంటే జాగ్రత్తగా ఉండాలి. అది నేను చెప్పాను. ఎప్పుడు జాగ్రత్త? వీళ్ళు ఒకటే, ఇప్పుడు యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా ఏదో పూజ చేసుకోండి, లేకపోతే గుళ్ళకెళ్ళండి, ఈ మంత్రజపం చేయండి అంటే నీకు రెమెడీస్ వస్తాయంటే గుండె తగ్గిపోద్ది అనుకుంటారు. మంత్రజపాలు, పూజలు, మంత్రాలు ఇంట్లో కూర్చొని 10 పైసలు ఖర్చు అవ్వకుండా, లేకపోతే తిరుపతిలో అలాంటి ఊర్లు ఖర్చు పెట్టుకొని వెళ్తారు. అందరూ వెళ్తారు డబ్బులతో వెళ్ళేటటువంటి వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తానికి వెళ్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ రెమెడీ కాదు. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. మన గురువుగారు అయినటువంటి స్వామి వివేకానంద చెప్పారు. ఇది చెయ్యాలి. వాళ్ళ ఇంట్లో పనిచేసే పిల్లలకి, పేద పిల్లలకి ల్యాప్టాప్లు ఇమ్మనండి, స్కూల్ ఫీజులు కట్టమనండి. మేము చేస్తున్నాం అంటే ఒకసారి చేస్తే తప్పేముందమ్మా, రిపీటెడ్గా చేయాలి. అప్పుడు ఈ హార్ట్ అటాక్లు ఆగుతాయి, స్టంట్లు పడడం ఆగిపోతాయి అన్నమాట. సో ఈ రైతుల్ని తీసుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది. తర్వాత ఈ యొక్క అక్టోబర్ నెల 2026వ సంవత్సరం అనేది ఎప్పుడుకో ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మనం ఏప్రిల్లోనే ఉన్నాం కాబట్టి అసలు తృతీయ స్థితిగతుడైనటువంటి యొక్క గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ధైర్యం అనేటటువంటిది ఉంటుంది. మొండి వాదన, మొండి ధైర్యము, సోదరులకి అక్కా చెల్లెళ్ళ పైన ప్రీతి, వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావడం. వీళ్ళ సొంత పిల్లల్ని తీసుకురారు, వీళ్ళు అక్కా చెల్లెల పిల్లల గురించి ఆలోచిస్తారనమాట. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా సో నో ప్రాబ్లం, చేయొచ్చు. సొంత పిల్లలకి చేయాలిగా, మరి సొంత పిల్లలకి చేయాల్సి వచ్చినప్పుడు మరి ఇటు పేదవాళ్ళకు కూడా చేయాలిగా. సో ఈ రకంగా ఈ యొక్క ఖర్చు అనేటటువంటిది అధికంగా ఉంటుంది. బంధుమిత్రులందరూ కూడా
వీళ్ళ యొక్క విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొ పెట్టుబడుల పరంగా ఎలాంటి సూచనలు ఇస్తారు గురువుగారు వీళ్ళకి? అదే చెప్తున్నా, పెట్టుబడులకి వీళ్ళు పీకలు తెగిపోతాయి అంటారు పెట్టుబడులు చేస్తే. బంగారం అని మన మిత్రులైనటువంటి జ్యోతిష్కులు 5 లక్షల వరకు పెరుగుద్దని చెప్పేసరికి ప్రతి ఒక్కళ్ళు బంగారాలు కొనేస్తే చెవుల రింగుల కోసం పీకలు కోసేస్తున్నారు. అందువలన మన అనడం వల్ల, వద్దని అనడం వల్ల దాచుకోవాలి. కానీ ఎంత దాచుకోవాలో అంతే దాచుకోవాలి. మ్యాక్సిమం వాళ్ళ యొక్క జీతంలో 10% పేదవాళ్ళకి ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టేయాలమ్మా, ప్రతి నెల ఖర్చు పెట్టేయాలి. మిగతాది ల్యాండ్స్ మీద పెట్టుకోండి. బంగారం పొలమని ఏం పెరిగిపోద్దని ఆశపడకుండా ఈవెన్ వెండి ఇవి ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి, షేర్స్ ఆడుతున్నారు. ఇప్పుడు మనం షేర్స్ వద్దురాము కూడా అన్నా సరే ఆడేవాళ్ళు ఉన్నారు. అలాగే లాటరీలు తగిలే వాళ్ళు ఉన్నారు కొంతమంది. తర్వాత బెట్టింగ్స్, IPL మ్యాచెస్ ఉన్నాయి, వీటి వల్ల కూడా వస్తాయి. అయితే ఆడమని మనం చెప్పం కదా, మనం చెప్పకపోయినా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు వాళ్ళు. కాబట్టి ఈ రకంగా ఈ మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ధనము అయాచితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభము అని అంటాం అనమాట. అయితే ఏలినట్స్ అనేది కాబట్టి భార్యాభర్తల మధ్య తీవ్రత ఎక్కువ ఉంటుంది. కుజుడు వ్యయస్థితిగతుడై ఉన్నాడు. 14/2020 ఏప్రిల్ నెల 2026 సంవత్సరం వరకు ప్రభుత్వ పనులన్నీ కూడా వ్యతిరేకమవుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్స్ ఎవరైతే బిల్స్ రావాలో ఇటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ ఇంకా పెండింగ్లో ఉంటాయి. తర్వాత మే 15 తర్వాత వీళ్ళకి చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డైవర్సులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అడ్వాన్స్ అయిపోయారు ఇప్పుడు. అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ సనాతన ధర్మం, హైందవ ధర్మం ఇవన్నీ జ్యోతిషాలకు ఉండవు. ఏంటంటే నీకు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ప్రాబ్లం ఏమిటి? నీ వైఫ్ లేకపోతే మొగుడు. నీ పాతకాలం అమ్మాయిలు కాదు వీళ్ళు. పాతకాలం అమ్మాయిలు అయితే మా అత్తగారితో పాటు జాయింట్ ఫ్యామిలీ కలిసి ఇప్పుడు ఉండరు. నువ్వు అడ్వాన్స్ అవ్వాలి ఇద్దరును. అంటే మరి ముసలోళ్ళు చూడాలా అండి, చూడకూడదా అండి అంటే ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారుగా, వేస్తున్నారు కదా. మరి చూడండిరా అంటే ఎవడో చూడలేదు కదా. అమెరికాలో ఎవడన్నా రిజైన్ చేసి వస్తున్నారా? నేను ఇన్ని సంవత్సరాలు నేను చెప్తున్నాను. సో అలాగే అమ్మాయి ఇదివరకు అమ్మాయి తాగేది కాదు, ఇప్పుడు అమ్మాయిలు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. అడ్వాన్స్ అంటే ఇద్దరు కూర్చొని భార్యాభర్తలు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారు. అంటే అది ఎగ్జాంపుల్. ఎలాగో ఈ వీళ్ళు ఎలాగైతే కూర్చొని తాగడం, కొంతమంది భర్తలు పాపం వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్తున్నారు పబ్స్కి. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే ఈ వీటిల్లో నువ్వు ఎలాగైతే కోఆపరేషన్ చేసుకొని అడ్వాన్స్మెంట్ అనేది వచ్చిందో నీ మైండ్ కూడా మిగతా విషయాల్లో కూడా అడ్వాన్స్ అవ్వాలన్నమాట. వీళ్ళు అడ్వాన్స్ అయినప్పుడు వీళ్ళకి భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు జ్యోతిషము రానటువంటి వాళ్ళ అప్పుడు పండితులు ఏమంటారు? ఆధ్యాత్మికత చెప్పేవాడికి జ్యోతిషం గురించి తెలీదు, నాస్తికుడికి గ్రహాల గురించి తెలీదు. ప్రతి పనికిమాలిన విధవా చెప్పేది ఒకటే. ఒక నాస్తికుడైనా ఎవడైనా సరే అని ఆ ముసుగులో ఉన్నవాళ్ళు రాహుకేతువులు ఛాయాగ్రహాలు కదండి, ఆ జ్యోతిష్యం ఎక్కడుందండి, ఏదో పెద్ద వీళ్ళు రీసెర్చ్ చేసి కనిపెట్టేసినట్టు, వీళ్ళకి ఏదో పెద్ద జ్యోతిష్ శాస్త్రం మదిచ్చేసినట్టు. అరే జ్యోతిష శాస్త్రం అనేటటువంటిదే ఒక పంచవేదాలలో ఒక అంగమరానాయ. అవన్నీ మీకెందుకు అసలు? నీకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ నాస్తికులకు ప్రాబ్లమ్స్ లేవా? ఆ ప్రాబ్లమ్స్ కోసం తిరగరా. ఇప్పుడు హార్ట్ అటాక్ ఫటక్మని పోద్ది, హార్ట్ హాస్పిటల్లో చేరడా. అదే జ్యోతిషం అంటే. కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా ఎవరికెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గోచార రీత్యా నేను ఈ జాతకాలన్నీ చెప్తున్నాను. మేషరాశి వాళ్ళకి అథెంటిక్గా చెప్తున్నాను. నాసా లైవ్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. కాబట్టి ఎందుకంటే నాకు ఆ యాక్సెస్ ఉంది. ఐఎమ్ ఏ డాక్టరేట్ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ IIT మద్రాస్. సో మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాం మనం. మరి ఎంతమంది జ్యోతిష్కులు ఉన్నారు? వరల్డ్ కప్ గురించి చెప్పొచ్చుగా, అది ఛాలెంజ్ చేయరు. మనం చెప్పిందే జరిగింది వచ్చినట్టుగా. కప్పు పోస్ట్ ఇంటర్వ్యూ, ప్రీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చూసుకోవాలా. సో ఆఫ్టర్ ఆల్ వీళ్ళదెంత చిన్న సమస్యవి. కాబట్టి వీళ్ళ వ్యక్తిగత జాతకాలు మనం సంప్రదిస్తే త్రూ ఏ ప్రాపర్ ఛానల్. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎవరైతే కాల్ చేస్తారో మనకి మీరు చక్కగా డిసిప్లిన్గా ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం చేస్తే డెఫినెట్గా మనం ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళకి మనం సాల్వ్ చేస్తాము ప్రాబ్లము. ఇక్కడ డబ్బు క్రైటీరియా కాదు, డిసిప్లిన్ క్రైటీరియా. ఇక వీళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? పరిహారాలు అంటూ ఉండవమ్మా. పరిహారాలు ఓన్లీ సర్వీస్ టు హ్యుమానిటీస్, రియల్ సర్వీస్ టు గాడ్. స్వామి వివేకానంద లిటరేచర్, రమణ మహర్షి లిటరేచర్, వాళ్ళ ఆశయాలు వాళ్ళ చదవడమే నిజమైన పరిహారాలు. అలా చెప్తున్న వీడియోలు ఎవడో చూడడం. కాబట్టి నేను కూడా అందరిలాగే చెట్టు పుట్ట తిరగమని చెప్పాలి. కాబట్టి వీళ్ళు ఏంటంటే రావి చెట్టు చుట్టూ తిరగాలమ్మా. దేవతా వృక్షాలు కాబట్టి, ఏలినట్స్ కాబట్టి.
రావి చెట్టు చుట్టూ 108 సార్లు ఓం శనేశ్వరాయ నమః అంటూ తిరగాలి. తర్వాత రావి చెట్టుకు నీళ్ళు అట్లీస్ట్ నీళ్లు పోయాలి. స్పూన్ నీళ్ళు, ఎంత రావి చెంబు నీళ్లు కాదు, మంచిగా వాటర్ 2-3 బకెట్ల నీళ్లు పోయాలి. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క శనీశ్వరుడికి అసలు దానం చెప్పాలని కూడా భయం వేస్తుంది నాకు. కిలోంపావు దానం పాతకాలం వీడియోల్లో ఏదో కొంతమంది తయారనమాట, దానాలు చేయమని చెప్పేస్తున్నారు, ఏదో పెద్ద ఏదో చేస్తున్నట్టు. అందువలన హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ, వీళ్ళకి పేదవారికి చక్కగా చేసుకోవాలి. అండ్ 7 శనివారాల వ్రతం అని ఒక వ్రతం వచ్చింది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఆ వ్రతం. వెంకటేశ్వర స్వామి ఎలాగానే ఇలా ఇచ్చేస్తున్నాడు, అందరూ ఇక్కడ చేసేసుకోవడం, తిరుపతి వెళ్తున్నారు. అందువల్ల ఆ వ్రతం చేసుకోవచ్చు. 7 శనివారాలు వాడపల్లికి వెళుతున్నారు. అది మా చిన్నప్పుడు ఆ గుడి ఖాళీగా ఉండేది, ఇప్పుడు ట్రెండింగ్తో ఫుల్ బిజీ అయిపోయింది. సో 7 శనివారాల వ్రతము, శనేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు చదువుకోవడము, ఇవన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.